నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి నిర్మాణ ప్రణాళికలపై ఏపీ సర్కారు దృష్టి. ఈ నెల 25న కన్సల్టెన్సీలతో సమావేశం ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశం. గొర్రెల పెంపకాన్ని పరిశ్రమగా అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్. దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలని ఆకాంక్ష. మంత్రి తలసాని అధ్యక్షతన కమిటీ. మాధ్యమాల్లో సమస్యలు ప్రస్తావిస్తే కఠిన చర్యలు. జవాన్లకు సైన్యాధిపతి బిపిన్ రావత్ హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఘనంగా ఆర్మీ డే వేడుకలు. పట్నా పడవ ప్రమాదంలో 25కు చేరిన మృతులు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన బీహార్ సర్కార్. పరిహారం ప్రకటించిన ప్రధాని. బంగాల్లోని గంగాసాగర్ జాతరలో విషాదం. తొక్కిసలాటలో 8 మంది భక్తుల దుర్మరణం. 13 మందికి పైగా గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కనుమ పండుగ సంబురాలు. చిత్తూరు జిల్లాలో పశువులతో పోటీపడ్డ యువత. మరింత జోరుగా కోడి పందాలు. తొలి వన్డేలో 351 పరుగుల లక్ష్యం నిర్దేశించిన ఇంగ్లాండ్. కోహ్లీ, జాదవ్ల వీరోచిత శతకాలతో పోరాడుతున్న భారత జట్టు. నిర్ణీత కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం ఉండాలని సూచించిన బాబు వివిధ విభాగాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించుకోవాలని రాజధాని నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో చెప్పారు. ఈ నెల 25న కన్సల్టెన్సీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి దశ రోడ్ల పురోగతిపై ఆరా తీసిన ఆయన రాజధాని అనుసంధాన రహదారులపై వివరాలు తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, భూగర్భ మురుగునీటి పారుదల, సుందరీకరణ పనులపై చర్చించిన బాబు 24 గంటలు రాజధానికి తాగునీరు వచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అమరావతిలో నవనగరాలు రాబోతున్నాయన్నారు. గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకమని చెప్పారు. వివిధ వృత్తులపై ఆధారపడిన ప్రజల కోసం ఉపాధి ప్రణాళిక రూపొందిస్తున్నామన్న ముఖ్యమంత్రి గొర్రెల పెంపకం ద్వారా యాదవులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ గొర్రెల పెంపకం పరిశ్రమ ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మత్స్య, గొర్రెల పెంపకం రంగాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం, జోగురామన్న, తుమ్మల, జూపల్లి, జగదీష్ రెడ్డిని నియమించారు. సహచర జవాన్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా సైనికులు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తే శిక్ష తప్పదని సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. తగిన వేదికపై సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సైనిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జనరల్ రావత్ హితవు పలికారు. పరోక్ష యుద్ధం చేస్తోన్న పాకిస్తాన్తో తామెప్పుడూ శాంతినే కోరుకుంటామన్న ఆయన తమ సహనాన్ని బలహీనతగా భావిస్తే దీటైన సమాధానమిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆర్మీ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఫీల్డ్ మార్షల్ కరియప్ప కవాతు మైదానంలో నిర్వహించిన సైనిక దినోత్సవ పెరేడ్ ను భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ పరిశీలించారు. 6 రెజిమెంట్లు ఈ కవాతులో పాల్గొన్నాయి. అత్యాధునిక క్షిపణులైన బ్రహ్మోస్, ఆకాష్ ప్రధానాకర్షణగా నిలిచాయి. 35 దేశాలకు చెందిన 87 రక్షణ బలగాలు కూడా ఈ కవాతులో పాల్గొన్నాయి. అమెరికా, జపాన్, రష్యా, చైనా, ఇజ్రాయెల్ సహా మరికొన్ని ఆఫ్రికా దేశాలు పెరేడ్లో పాల్గొన్నాయి. భారత సైన్యం ప్రతిష్టాత్మక జాన్ బాజ్ మోటార్ సైకిల్ డేర్ డెవిల్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. बाईं ओर अपना ध्यान बाईं तरफ ले जाए, किस प्रकार एनिमी हेडक्वार्टर को पूरी तरह से ध्वस्त किया जा रहा है. हेलीकॉप्टर स्टैंडिंग इन फ्रंट ऑफ यू, नेप ऑफ द अर्थ फ्लाइंग करते हुए. ఈ సందర్భంగా దేశ రక్షణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు జనరల్ రావత్ అవార్డులను అందజేశారు. గతేడాది ఫిబ్రవరి 3న మంచు చర్యల కింద 6 రోజులు ఇరుక్కుపోయి అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు సైన్యం సేనా పథకాన్ని ప్రకటించింది. హనుమంతప్ప భార్య మహాదేవికి జనరల్ రావత్ పథకాన్ని అందజేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యలు తెలపడం సరికాదని ఈ సందర్భంగా జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. हाल ही में
हमारे कुछ साथी सोशल मीडिया का प्रयोग करके अपनी समस्याओं को मीडिया के समक्ष पेश कर रहे हैं। इसका असर उन वीर और बहादुर जवानों पर पड़ता है जो देश की सेवा में भारतीय सेना के गर्वित इतिहास के तहत सीमाओं पर तैनात हैं। उनको हमें प्रेरित करके उनकी हौसला अफजाई करना चाहिए। अगर किसी भी जवान को किसी किस्म की तकलीफ है तो आपके पास इसे हल करने के लिए संतुलन रखने में कदम प्राप्त हैं। यदि आप कार्रवाई से संतुष्ट नहीं हैं तो आप मुझसे सीधा संपर्क भी कर सकते हैं। आपने जो कार्रवाई की है आप इसके लिए अपराधजनक भी पाए जा सकते हैं और सजा के हकदार भी हो सकते हैं। గతేడాది సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయన్న జనరల్ రావత్ ఎల్ఏసీలో సైన్యం సర్వం సిద్ధంగా ఉందని, శాంతిని కాపాడుతూనే సరిహద్దులో శత్రువులు, విద్రోహ శక్తులకు ధీటైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం సందర్భంగా దేశం కోసం అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న సైనికులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శాల్యూట్ చేశారు. వారి త్యాగాలు, సేవలను కొనియాడారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్న భాజపా తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఉత్తరప్రదేశ్ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తుది కసరత్తు చేస్తున్నారు. యూపీతో పాటు ఉత్తరాఖండ్ ఎన్నికల కోసం కూడా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. బీహార్లోని గంగానదిలో పడవ మునిగిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. గల్లంతైన వారి కోసం గాలిస్తోన్న సహాయక బృందాలు ఇవాళ మరో 4 మృతదేహాలను వెలికితీశాయి. బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కలిసి నదిలో గాలింపు కొనసాగిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా బీహార్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పతంగుల ఉత్సవాన్ని చూసిన 40 మంది ప్రయాణికులు పట్నా నుంచి నదీ తీర ప్రాంతమైన సబల్పూర్కు వెళ్తుండగా ఎన్ఐటీ ఘాట్ సమీపంలో పడవ ప్రమాదం జరిగింది. అధిక బరువే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పడవ ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షలు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి మోదీ 50,000 రూపాయలను ప్రకటించారు. పడవ ప్రమాద నేపథ్యంలో మహాత్మాగాంధీ సేతు పునర్నిర్మాణ పనులపై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాల్సిన కార్యక్రమాన్ని ప్రధాని వాయిదా వేసుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పట్నాలో పడవ ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే బంగాల్లో మరో విషాదం చోటు చేసుకుంది. గంగాసాగర్ జాతరలో భాగంగా పవిత్ర సాగర సంగమంలో స్నానమాచరించేందుకు పడవ ఎక్కుతున్న ప్రజల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు దక్షిణ 24 పరగనాల జిల్లా అధికారులు తెలిపారు. మరో 13 మంది గాయపడినట్టు వివరించారు. సాగర సంగమం వద్దకు పడవ ఎక్కే సమయంలో 5వ నెంబర్ జెట్టి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో గతేడాది డిసెంబర్ 28న 42 కిలోల బంగారం, 91,000 రూపాయల దోచుకెళ్లిన నిందితులను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులమని చెప్పి సిబ్బందిని బెదిరించి నిందితులు దోపిడీ చేశారు. నిందితుల వద్ద నుంచి 3.5 కిలోల బంగారం, 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలో కర్ణాటక, ముంబైకి చెందిన 9 మంది వ్యక్తులు పాల్గొనగా వారిలో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు. So this our team has really done good work. 9th, 10th को we have searched the house of Sundar के relatives. We have searched the house of Tukaram Gaikwad. सब अच्छे, ऐसा नहीं कि चोर उचक्के जैसे. They have gained some respectability in the society, but still they are doing all these offences. And the offenders, they are from Karnataka, they are from UP, they are from Maharashtra, they are from Nasik, they are from Tamil Nadu. जो भी ऑफेंस होता है उसमें 4-5 आदमी मिलके ऑफेंस करके फिर अपने अपने कामों में चले जाते हैं. నవ్యాంధ్ర ప్రజలు 3వ రోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కనుమ రోజున వ్యవసాయ పనుల్లో పశువుల సేవకు గుర్తుగా ఆవులను పూజించారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో కోడి, పొట్టేళ్ల పందేలు కొనసాగగా చిత్తూరు జిల్లాలో యువత పశువులను నియంత్రించేందుకు పోటీ పడ్డారు.
కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి భోగి సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుమ పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు. వివిధ జిల్లాల్లో పశుసేవ చేశారు. ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, పర్చూరు, మార్టూరులో రైతులు గోపూజ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో గోపూజలు చేశారు. కర్నూలులో గోవులకు గడ్డితో తులాభారం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంక్రేజ్ రకం పశువులు కనుమ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూదిగా వంపులు తిరిగిన కొమ్ములతో ఒంగోలు జాతి తరహాలో బలిష్టంగా కనిపించిన ఈ జాతి పశువులతో సెల్ఫీలు దిగారు. బాహుబలి చిత్రంలో ఈ వృషభాలను వినియోగించినట్లు రైతులు తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని రంగంపేట, పుల్లన్నగారిపల్లి గ్రామాల్లో పశువుల పందేలు నిర్వహించారు. పశువులకు పూజలు చేసి కొమ్ములకు కానుకలు కట్టి వీధుల్లోకి వదిలారు. ఆ పశువులను లొంగదీసుకుని కానుకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. దాదాపు 30 నుంచి 40 పశువులతో ఈ పందేలు నిర్వహించారు. కనుమ రోజు కోడి పందాలు జోరుగానే సాగాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో షేర్ మహమ్మద్ పేట, చిల్లకల్లు, వేములనర్ర, బోదవాడ, వేదాద్రి, అనుమంచుపల్లి గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించారు. పేకాట, గుండాటలు యథేచ్ఛగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉంగుటూరు, తణుకు ప్రాంతాల్లో పందెం రాయిళ్లు తెల్లవారుజాము నుంచే బరులకు చేరి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒక్కో పందెంలో వేలు, లక్షలు చేతులు మారాయి. వెంప, కొణితివాడ, ఉండి, భీమవరం, నౌడూరు, కాళ్ల, శృంగవృక్షం, విశాకోడేరు ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టి బరుల్లోకి దింపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ పోటీలు చూసేందుకొచ్చారు. విశాఖలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను చాటుతూ బిర్లా జంక్షన్ వద్ద మౌర్య ఛాంబర్స్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. కనుమ పండుగను పురస్కరించుకుని తిరుమలలో పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రాతకాలారాధన పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు వెండు తిరుచిలో, మరో తిరుచుపై శ్రీకృష్ణ స్వామివారు ఊరేగింపుగా పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ పుణ్యావచనము, ఆరాధన, హారతులు నివేదించారు. తర్వాత మలయప్ప స్వామివారి తరపున అర్చకులు 3 సార్లు ఈట విసురుతూ క్రూర మృగాలను వేటాడే మాదిరిగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. ఆదాయం, ఆరోగ్యం, ఆనందంతో కూడిన ఆంధ్రప్రదేశ్ సాధనే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కనుమ జరుపుకున్నారు. గ్రామంలో ఆంధ్రా బ్యాంకు ఏటీఎం ప్రారంభించిన ఆయన 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఊరు వదిలి ఎక్కడో స్థిరపడిన వాళ్లు కూడా జన్మభూమి కోసం ఏదైనా చేయాలని సూచించారు. శేషాచలం అడవుల్లో అక్రమ ఎర్రచందనం రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం నెలకు 10,000 రూపాయలు ఆర్జించేలా అనేక పథకాలు, ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గడ్డ కూడా ఆ జన్మభూమి కూడా అంతే ముఖ్యం. అందుకే అమ్మని, ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవద్దని పిలిపించాం. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడుండే సమాజం మీకు అన్ని వస్తువులు ఇచ్చింది. మీరు ప్రపంచం మొత్తం వెళ్ళి బ్రహ్మాండంగా రాణించారు. ప్రపంచంలో ఉన్నతమైన గౌరవాన్ని మీరు సంపాదించగలిగారు. అలాంటి మీరు మళ్ళా ఈ ప్రాంతంతో కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ కనెక్షనే ఈరోజు అమ్మ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం.
తెలంగాణలో కూడా కనుమ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుష్పాలంకరణలో ఉన్న రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మన గ్రోమర్ సంస్థ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన రంగవల్లుల పోటీలకు యువతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కనుమ సందర్భంగా మాంసం, చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అటు హైదరాబాద్లోని ఆగాఖాన్ అకాడమీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పతంగుల పండుగ ఘనంగా ముగిసింది. దేశ విదేశాలకు చెందిన కైట్ క్లబ్లు, కైట్ ప్లేయర్స్ పాల్గొని సందడి చేశారు. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. చివరి రోజు కావడంతో పతంగుల పండుగకు సందర్శకులు పోటెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీం వెలువరించిన ఆదేశాలను అక్కడి పోలీసులు గట్టిగా అమలు చేశారు. వివిధ జిల్లాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు తమిళ ప్రజలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో జల్లికట్టు నిర్వహించకుండా అడ్డుకున్నట్లు మదురై జిల్లా ఎస్పీ తెలిపారు. శివగంగ జిల్లా సింగంపునారలో కొద్దిసేపు పశువులతో మంజు విరాట్టు నిర్వహించగా వెంటనే స్థానిక పోలీసులు ఆ క్రీడను నిలిపివేశారు. పుదుక్కోటిలో శ్రీతాడికొండ స్వామి ఆలయం సహా అలంగుడిలో జల్లికట్టు ఆడించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ జల్లికట్టు జరగకుండా చూశామని తమిళనాడు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలు కోరుకునే గొప్పతనం భారత్ సొంతమని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ టెలివిజన్ నృత్యోత్సవాన్ని ప్రారంభించిన ఆయన హైదరాబాద్ ఎంతో ప్రత్యేకమైన నగరమని కొనియాడారు. Hyderabad is known for its culture, arts, literature and also architecture. It's a great city. I would like to compliment the government of Telangana. The dance festival conceptualized to bring the cultural diversities from across the world to limelight by breaking the cultural barriers. Dance is a form of an enjoyment. It's a beautiful combination of the mind and the body. The objective is Sarve Jana Sukhino Bhavantu. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వివాదం మరింత ముదిరింది. తన నామినేషన్ తిరస్కరించడంపై అజారుద్దీన్ మాజీ ఎంపీ వివేక్పై చేసిన ఆరోపణలను ఆ ప్యానెల్ సభ్యుడు శేషునారాయణ తీవ్రంగా ఖండించారు. కోర్టును తప్పుపట్టే విధంగా అజారుద్దీన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అర్షద్ అయూబ్తో కలిసి అజహర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టిన శేషునారాయణ లోధా కమిటీ నిబంధనల మేరకే వివేక్ ప్యానెల్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ప్యానెల్ ఎజెండాను శేషునారాయణ వెల్లడించారు. మా క్లబ్స్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని వీళ్ళు దెబ్బతీశారు. అది రిస్టోర్ చేస్తామని మా గ్రూప్ తరఫు నుంచి నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, జిల్లాల్లో క్రికెట్, జిల్లాలో డెవలప్మెంట్ చేయాలని. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్, రంగారెడ్డి టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. అవి వదిలేస్తే తక్కిన 29 జిల్లాల్లో తప్పకుండా ప్రయారిటీ ఇస్తాము. తప్పకుండా బడ్జెట్ అలొకేషన్ కూడా హెవీ బడ్జెట్ అలొకేషన్ ఇస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, గ్రౌండ్స్ డెవలప్ చేస్తాం. జీరో కరప్షన్ తోటి వర్క్ చేస్తామని వాగ్దానం చేస్తా ఉన్నాం. జీఎస్టీ పన్నుపై నియంత్రణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్దమయ్యారు. ఈ మేరకు రేపు జరగనున్న జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించనున్నారు. వార్షిక టర్నోవర్ 1.5 కోటి వరకు ఉండే లావాదేవీలపై పన్ను విధించే అధికారం పూర్తిగా తమకే ఉండాలని రాష్ట్రాలు గత జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరాయి. కేంద్రం మాత్రం సేవా పన్ను వంటి సుంకాల మదింపులో రాష్ట్రాలకు అంత నైపుణ్యం లేదని భావిస్తోంది. అలాగే ప్రతి పన్ను చెల్లింపుదారునిపై ద్వంద్వ ఆడిటింగ్ పరిశీలన చేయించేందుకు అరుణ్ జైట్లీ సుముఖంగా లేరు. రేపు జరగనున్న 9వ జీఎస్టీ మండలి సమావేశంలో ఏదో విధంగా సమస్యను పరిష్కరించాలని జైట్లీ భావిస్తున్నారు. అలాగే రాష్ట్రాల పరిధిలో జలాలపై పన్నుకు సంబంధించిన అంశం, జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయం భర్తీ కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక నిధిపైన రేపటి సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యత్వానికి భాజపాకు రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఎట్టకేలకు తన రాజకీయ ప్రస్థానం కొనసాగింపుపై సందిగ్ధతకు తెరదించారు. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో ఆయన అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని సమాచారం. 53 ఏళ్ల సిద్ధు చేరిక పంజాబ్లో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఒక ప్రకటనలో తెలిపారు. సిద్ధు భార్య నవజోత్ కౌర్ గతేడాది నవంబర్ 28నే కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో సిద్ధు
చేరికపై భాజపా మిత్రపక్షం అకాలీదళ్ మండిపడింది. కేవలం ఎన్నికలకు 20 రోజుల ముందే పంజాబ్కు సిద్ధు ఎందుకొచ్చారో చెప్పాలని అకాలీదళ్ నేత పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానాన్ని సిద్ధు భర్తీ చేస్తారా అని ట్విట్టర్లో అడిగారు. ముంబైలో జరిగిన ప్రమాదంలో ఓ బస్సు, కారు అగ్నికి ఆహుతయ్యాయి. అంధేరి తూర్పు ప్రాంతంలోని చెక్కాల సిగ్నల్ వద్ద జరిగిన ఈ ఘటనలో 2 వాహనాలు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. తొలుత బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు అవి అటువైపు నుంచి వెళ్తున్న కారు కూడా అంటుకున్నాయని వివరించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పూణేలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయానికి చేరువలో ఉంది. కెప్టెన్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్ అద్భుత సెంచరీలతో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పోరాడుతోంది. వన్డేలో 27వ సెంచరీ సాధించిన విరాట్, ఛేదనలో 17 సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు. జాదవ్ కెరీర్లో 2వ సెంచరీ సాధించాడు. తొలుత 351 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వడంలో విఫలమవగా చాలా కాలం తర్వాత టీంలోకి వచ్చిన యువరాజ్ ఓ 6, 2 4ల సాయంతో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ధోని 10 పరుగులే చేశాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించిన జాదవ్ ఇంగ్లాండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వారిద్దరూ 200 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత 105 బంతుల్లో 5 సిక్స్లు, 8 4ల సాయంతో 122 పరుగులు చేసి కోహ్లీ వెనుతిరగా 76 బంతుల్లో 12 4లు, 4 సిక్స్ల సాయంతో 120 పరుగులు చేసి జాదవ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కలిసి 300 పరుగులు దాటించారు. ఈ క్రమంలో 13 పరుగులు చేసి జడేజా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పాండ్యా, అశ్విన్ జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నంలో పోరాడుతున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 6 ఓవర్లకు 39 పరుగులు చేసి ఘనంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. జేసన్ రాయ్ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో 9 పరుగులు చేసిన హేల్స్ ను బుమ్రా రనౌట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన జో రూట్తో కలిసి రాయ్ స్కోర్ బోర్డు పరుగులెత్తించాడు. ఈ క్రమంలో 12 4లతో 61 బంతులో 73 పరుగులు చేసిన రాయ్ను జట్టు స్కోరు 108 పరుగుల వద్ద ధోని స్టంపౌట్ చేశాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ మోర్గాన్ 28 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన బట్లర్ 31 పరుగులు చేసి వెనుతిరగా స్టోక్స్ రూట్తో కలిసి స్కోరు వేగం పెంచాడు. 95 బంతుల్లో 78 పరుగులు చేసిన రూట్ బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడిన స్టోక్స్ జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. వేగంగా ఆడే క్రమంలో 317 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో యాదవ్కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన మొయిలని 28 పరుగులు చేసి వెనుతిరగా వోక్స్, విల్లీ ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లకు 350 పరుగులకు చేర్చారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ భారత్లో అత్యధిక స్కోరు నమోదు చేసి రికార్డు నెలకొల్పింది. పాండ్యా, బుమ్రా 2 వికెట్లు తీయగా జడేజా, ఉమేష్ చెరో వికెట్ తీశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.